వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక ఇవ్వబోతున్నామని తెలిపిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి నోటీసులు. వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. కడపలో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త సతీష్ రెడ్డి అనుచరుడు అజయ్ రెడ్డిని పరామర్శించిన జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భారీ చోరీ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు సూర్యనారాయణపురంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. కాకినాడ రూరల్ సిఐ ఆదిరెడ్డి సన్యాసిరావు, ఎస్ఐ శోభన్ కుమార్ కాకినాడ క్లూ టీం ఆధ్వర్యంలో దొంగతనం జరిగిన తీరును పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ సన్యాసిరావు, ఎస్ఐ శోభన్ కుమార్లు మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను ఇవ్వబోతున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా ఇసుక దొరకాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను అమలు చేయటం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ వరుస క్రమంలో అమలు చేయటం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం జరిగిందన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని, కనీసం ఒక్కసారైనా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడినావా అని ఆయన్ని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. కరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 23 రోజులైంది. నిన్నటి రోజు చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఏవి అమలు చేయలేదని అడుగుతున్నాడు ఆయన. 23 రోజులకే హామీలు అమలు చేయలేదని చెప్పి అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బ్యాలెట్ బాక్సులు పగలగొట్టిన వ్యక్తిని ప్రపంచమంతా చూసింది ఆన్లైన్లో. ఆ వ్యక్తిని పరామర్శించేదానికి జైలుకు పోయి నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన ఏదో తప్పు చేయలేదు, గాంధీ మహాత్ముడు, సచ్చీలుడు, ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు చేశాడు అని పరామర్శించి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాల. పోలీసులు, ఎన్నికల కమిషన్ కేసులు పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. మీరు ప్రశ్నించాల్సింది ఎన్నికల కమిషన్. సాక్షాత్ ఎన్నికల కమిషనే నువ్వు పగలగొడుతున్న బాక్సులు చూసి కేసులు పెట్టింది. దయ్యాలు వేదాలు వర్లించినట్లు నిన్న నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన చూసాం. కాకినాడలో అచ్యుతాపురం రైల్వే గేట్ నుండి రైల్వే డ్రైన్లో స్టీల్ తొలగించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. అచ్యుతాపురం గేట్ నుంచి ఉన్న రైల్వే డ్రైన్లో స్టీల్ తొలగించే విధంగా చర్యలు చేపడతామని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. నగరాల్లోని పలు డ్రైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 700 మీటర్ల డ్రైన్ ఒకటి ఉంది. ఆ డ్రైన్ డైరెక్ట్ మెయిన్ లైన్కి కనెక్ట్ అవుతుంది.
ఆ ట్రైన్ గత ఈ సీజన్ అంతా కూడా మొత్తం సీట్తో క్లోజ్ అయిపోయిందని చెప్పారు. ఈసారి మిగతా ప్రయారిటీ అన్ని కంప్లీట్ అక్కడ కూడా పంపించి మొత్తం 700 మీటర్స్ కూడా ట్రైన్ క్లియర్ చేసి పక్క ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో ఆ హౌస్ హోల్డ్స్ అన్నిటికీ కూడా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు మేము ప్లాన్ చేస్తాం. దీనికి రైల్వే అధికారుల యొక్క సహకారాన్ని కూడా కావాలి. ఎందుకంటే ఇదే దారిలో టీఎంఎక్స్ కానీ మనం పంపించాల్సి ఉంటుంది, ట్రైన్ మాకు టీఎంఎక్స్. కాబట్టి ముందుగా రెవెన్యూ అధికారులు మన రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏదైతే ఆ ట్రైన్ ఉందో ఆ ట్రైన్ చెప్పాం. ఈసారి మెయిన్ లైన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ట్రైన్ కూడా క్లియర్ చేసి అక్కడ ఏదైతే ఆ ఏరియాలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఉన్నారో వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడ చర్యలు తీసుకుంటాం. కాకినాడకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన కరప మండలం గురుజానపల్లిలోని వీరభద్ర ఎక్స్పోర్ట్స్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంట కాలువల్లోకి ఆ సంస్థ శుద్ధి చేయని వ్యర్థాలను విడుదల చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో పాటు పర్యావరణ ఉల్లంఘనలపై సమగ్ర విచారం జరిపి 15 రోజుల్లాగా సంస్థకు నోటీసులు ఇవ్వాలని పవన్ సూచించారు. కడప జిల్లా 168వ నూతన జిల్లా కలెక్టర్గా లోతేటి శివశంకర్ పదవి బాధ్యతలను చేపట్టారు. కడప కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కు వేద పండితులు వేద మంత్రోత్సవాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా 168వ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో పాడేరు, సీతంపేటలో సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించి వైజాగ్లో జాయింట్ కలెక్టర్ గా పనిచేయడం జరిగిందన్నారు. అధికారుల సహాయ సహకారాలతో కడప జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తానన్నారు. కడప జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగి ఎంతో చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన కడప జిల్లాకు 168వ కలెక్టర్గా జాయిన్ అవ్వటం నాకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను సబ్ కలెక్టర్ పాడేరు, అలాగే పిఓ ఐటీడీఏ సీతంపేట, తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ చేశాను. తర్వాత పల్నాడు జిల్లా ఫస్ట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కడప జిల్లాకి కలెక్టర్గా రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాను సమగ్రంగా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రతి పారామీటర్లో కూడా కడప జిల్లాని ముందంజలు ఉంచడానికి నేను సాయశక్తులుగా మా టీంతో జాయింట్ కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ హెడ్స్, వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని కడప జిల్లాని సాధ్యమైనంత వరకు ముందంజలు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఈఓ కృష్ణయ్య, కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, విరూపాక్ష విద్యారణ్య స్వామి వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఫలితాలు 2 రాష్ట్రాల ప్రజలకు సంతోషం కలిగించే విధంగా ఉండాలని 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారని ఎంపీ రఘునందన్ తెలిపారు. ఆలయ వెలుపల మెదక్ ఎంపీ మాట్లాడారు. నేను రఘునందన్ రావు, ఎంపీ మెదక్, భారతీయ జనతా పార్టీ. ఈరోజు సాయంత్రం 6 గంటలకు భాగ్యనగరంలో జరగనున్నటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తాను. గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్,
ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు. ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు, భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని, ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప తూతూ మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం, మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి ఇరు రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి రెండు రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుందనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు ఉంచదలుచుకున్నాను. థ్యాంక్ యూ అనండి. జై శ్రీమన్నారాయణ. సో దేవుడి ముందు రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏది సమంజసమని భావిస్తే, ఏ కార్యకర్తకు ఏ స్థాయిలో ఎక్కడ బాధ్యతలు ఇస్తే, ఏది న్యాయం అనిపిస్తే కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాల్ని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ప్రతి ఒక్కరం పాటిస్తాం. ఆశపడడం అడగడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. అర్హత ఉన్నటువంటి చాలామంది నాయకులు అడుగుతూ ఉన్నాం. అందులో పార్టీ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయానికి శిరసావహిస్తాం, కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ. వాహనదారులు అతివేగంగా ప్రయాణించి ప్రాణాలకు హాని తెచ్చుకోవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రామాపురం మండలంలోని చిత్తూరు గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. కడప చిత్తూరు జాతీయ రహదారిలో వాహనదారులు అతివేగంగా ప్రయాణించడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వాహనదారులు అతివేగంగా ప్రయాణించి తమ ప్రాణాలను కోల్పోవద్దని, జిల్లాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారన్నారు. కడప రాయచోటి ఘాట్ రోడ్లో త్వరలోనే స్వరంగ మార్గం తవ్వి 4 వరుసల రహదారి నిర్మించేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. కాకినాడలో ఈ నెల 8న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల వర్మ పేర్కొన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని వివిధ కంపెనీల్లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయడానికి ఈ నెల 8న ఉదయం 9 గంటల నుంచి కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా జూలై 2024 నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంవిజి వర్మ తెలిపారు. ఆయన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రముఖ పరిశ్రమల నుంచి యాజమాన్యం ప్రతినిధులు, సిబ్బంది మేళాకు విచ్చేసి తమకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో వివిధ ట్రేడర్లలో శిక్షణ పూర్తి చేసుకొని ఎన్టీసీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లో హాజరు కావాలని ఆయన కోరారు. జిల్లాలో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ అయిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకి ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ద్వారా జూలై 8వ తారీఖున గవర్నమెంట్ ఐటీఐ కాకినాడ నందు ఇంటర్వ్యూస్ నిర్వహించబడుతున్నాయి. ఐటీఐ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కూడా తన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ అప్రెంటిస్ అన్నది మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అప్రెంటిస్ మేళా ద్వారా తన ఐటీఐస్లో చదువుకున్న కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ కోర్సెస్కి రిలేటెడ్ ఉన్న ఇండస్ట్రీస్లో తన ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ అప్రెంటిస్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేషనల్ అప్రెంటిస్ మేళా, ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ద్వారా ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అప్రెంటిస్కి సంబంధించిన వేకెన్సీస్ వాటిని అన్నిటిని కూడా ఈ పాస్ అవుట్ అయిన ఐటీఐ స్టూడెంట్స్ ద్వారా కూడా పూర్తిగా మేము అప్రెంటిస్ ఈ స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఈ అప్రెంటిస్ మేళా అన్న దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇప్పటి వరకు అప్రెంటిస్ పూర్తి చేయని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టరేట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అదేవిధంగా ఆర్డీఎస్సీ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఈ మేళా కండక్ట్ చేస్తున్నాం. దయచేసి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జూలై 8వ తారీఖున జరిగే ఈ అప్రెంటిస్ మేళాకి కాకినాడ జిల్లా మరియు అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఉన్న
10 కంపెనీస్ నుంచి ప్రతినిధులు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి 2 కంపెనీలు వస్తున్నాయి. వారందరికీ కూడా ఒక 70 మంది అప్రెంటిసెస్ కావాలని చెప్పేసి ఈ రోజు వరకు మాకు సమాచారం అందించారు. ఆ సమాచారం ప్రకారం ఆ ప్రతినిధులందరూ కూడా సోమవారం అటెండ్ అవుతారు. మరి ఇప్పటివరకు అప్రెంటిస్ చేయని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు సోమవారం ఈ అప్రెంటిస్ మేళకు వచ్చి మీరు అప్రెంటిస్ పొందడానికి, మీరు అప్రెంటిస్ ద్వారా మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో నిర్వహించే అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో, అడ్మిషన్స్ గవర్నమెంట్ ఐటీఐ అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐస్లో అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఫస్ట్ ఫేజ్ అంతా కూడా కంప్లీట్ అయ్యడం జరిగింది. సెకండ్ ఫేజ్కి మేము అడ్మిషన్స్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఆఖరి తేదీ జూలై 24వ తారీఖున. జూలై 24వ తేదీ లోపల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని దగ్గరలో గల ప్రైవేట్ ఐటీఐస్ ఆర్ గవర్నమెంట్ ఐటీఐస్లో ఆ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్టూడెంట్స్ తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నింటిని కూడా వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సిలింగ్కి అర్హులవుతారు. దయచేసి 4 పాయింట్స్లో మీరు ఈ ఐటీఐస్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. మొదటి పాయింట్ తీసుకుంటే కనుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండో పాయింట్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ని దగ్గరలో గల గవర్నమెంట్ ఐటీఐ లేదా ప్రైవేట్ ఐటీఐస్లో సర్టిఫికెట్స్ని వెరిఫికేషన్ చేయించుకోవాలి. అదేవిధంగా మీరు ఏదైతే ఐటీఐకి మీరు ఆప్షన్ పెట్టుకున్నారో ఆ ఐటీఐస్ అయితే గవర్నమెంట్ ఐటీఐస్ అయితే కనుక ఈ నెల 27, 28 తారీఖుల్లోని, అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐస్కి మీరు ఆప్షన్ పెట్టుకుని ఉంటే కనుక జూలై 29 మరియు 30వ తారీఖున కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇడుపులపై IIITలో ఇటీవల జరిగిన పరిణామాలు సంఘటనలను ఆందోళనకు గురి చేస్తున్నాయని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి మండల పరిధిలోని ఇడుపులపాయ IIITలో ఆయన పర్యటించి IIIT డైరెక్టర్ కుమారస్వామి గుప్తా కోర్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. 800-500 మంది ఉన్న IIITలో అసాంఘిక కార్యక్రమాలు జరగడం ఆవిర్బాహ్య ప్రపంచానికి తెలిసి కళాశాల ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదం ఉందని చెప్పారు. 4 రోజుల కిందట కళాశాలలో గంజాయి విద్యార్థుల వద్ద పట్టుపడటం జరిగిందని చెప్పారు. గంజాయి ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఏ రోజైతే సమావేశమైందో ఆ రోజే ఇడుపులపాయ IIITలో గంజాయి పట్టుపడడం బాధకు గురి చేసిందన్నారు. మీ దగ్గర ఉండే మెంటర్సే మందు తాగి వచ్చి వార్డన్తో వాళ్ళు ఏమంటారు అన్నమాట, వాళ్ళే మందు తాగి పిల్లల దగ్గర రాత్రి కూర్చుంటే ఏం డిసిప్లిన్ ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో పర్యటించారు. నిన్న వేంపల్లి మండలంలో టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త సతీష్ రెడ్డి అనుచరుడు అజయ్ రెడ్డిని కడప రిమ్స్ ఆసుపత్రిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాడులు చేసే సాంప్రదాయం పులివెందులలో ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాందోళన సృష్టించడానికి దాడులు చేసి ఏమి సాధిస్తారని జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలన్నారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండరని, అధికారం మారిన రోజున చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న చెడు సాంప్రదాయం తిరిగి చుట్టుకుంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం, పెన్షన్లు సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు ఏవీ సరిగ్గా జరగడం లేదని, వ్యవస్థలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుదే అన్నారు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్
బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ళ పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లకు ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశారు, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళని ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను, మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి దీన్ని ఆపమని చెప్పి. నిజంగానే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి, ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లల్ని, ఎందుకు కొట్టారు, ఏం పాపం చేశాడని కొట్టాడు. ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి. ఒకసారి 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు. పిల్లలు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు. ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు, మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, రైతు భరోసా ఉండక. పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి, కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మనికి ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని. అది చూసుకోండి. ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని, చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం.
శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోతున్న సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక ఇవ్వబోతున్నామని తెలిపిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి నోటీసులు. వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. కడపలో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త సతీష్ రెడ్డి, అనుచరుడు అజయ్ రెడ్డిని పరామర్శించిన జగన్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.